హాయ్ అందరికీ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చు అనుకునే క్రిస్పీ అండ్ స్పైసీ దొండకాయ పకోడీ రెసిపీ చెప్తాను. ఇది ఈవినింగ్ స్నాక్ కూడా పర్ఫెక్ట్ అండ్ రైస్ సైడ్ డిష్ గా కూడా సూపర్ కాంబో అనొచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా దొండకాయలని ఫ్రెష్ వాటర్ లో 2 to 3 టైమ్స్ వాష్ చేయండి. క్లీన్ గా వాష్ చేయడం వల్ల డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు వాష్ చేసిన దొండకాయలని లెంత్ వైజ్ ఇలా థిన్ స్లైసెస్ లాగా కట్ చేయండి. చూడండి, కొంచెం పేషెన్సీతో కట్ చేయాలి. థిన్ స్లైసెస్ చేస్తే ఫ్రై చేశాక క్రిస్పీ వస్తాయి. థిక్ గా ఉంటే మనకి లోపల సాఫ్ట్ ఉంటాయి, క్రిస్పీ టెక్స్చర్ రాదు. కట్ చేసిన తర్వాత ఒక బౌల్ లో వేసుకుని కొద్దిగా రాక్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని చేత్తో బాగా నలపాలి. ఇలా నలపడం వల్ల దొండకాయల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది బయటికి వస్తుంది. ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వచ్చిన వాటర్ ని డ్రైన్ చేయండి. ఈ స్టెప్ స్కిప్ చేయకండి, ఇది క్రిస్పీనెస్ కి మెయిన్ సీక్రెట్ అనొచ్చు. ఇప్పుడు పకోడీకి బేటర్ ప్రిపేర్ చేద్దాం. 2 టీ స్పూన్స్ బేసన్ పిండి అండ్ 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుని అందులో కొద్దిగా కారం, పసుపు, ఫ్లేవర్స్ మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి హ్యాండ్స్ తో బాగా కోట్ చేయండి. బేటర్ కొంచెం స్టిక్కీ లాగా ఉండాలి. చూడండి, ఇలా మొత్తం పీసెస్ కి ఫ్లోర్ స్టిక్ అవ్వాలి. ఇలా కోట్ చేస్తే ఫ్రై చేసిన తర్వాత టెక్స్చర్ బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కోటెడ్ దొండకాయ పీసెస్ ని బ్యాచ్ వైజ్ ఫ్రై చేయండి. ఓవర్ క్రౌడ్ చేయకండి. ఇలా ఫ్రై చేస్తే బాగా యూనిఫామ్ గా కుక్ అవుతాయి. మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేయండి. పైన గోల్డెన్ క్రిస్పీ కలర్ వస్తే తీసేయండి. పకోడీ మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్ లో కొన్ని ఫ్రైడ్ కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. అరోమా అండ్ లుక్ కి సూపర్ బూస్ట్ అవుతుంది. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ పైన స్ప్రింకిల్ చేసిన కలర్ అండ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, క్రిస్పీ స్పైసీ దొండకాయ పకోడీ రెడీ. పప్పన్నంతో, రసంతో, లేకపోతే ఈవినింగ్ కి చాయ్ తో ఎలా తిన్నా సూపర్ ఉంటుంది. రెసిపీ నచ్చిందా? అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయగలరు. మళ్ళీ కలుద్దాం ఇంకో టేస్టీ అండ్ ఈజీ recipes. So until then, happy cooking and stay healthy. Thanks for watching.